శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 432వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. ఈ అధ్యాయం ప్రారంభంలో భగవానుడు దైవీ సంపదను గురించి మొట్టమొదట వర్ణించాడు. అనంతరము అసురీ సంపదను గురించి చివరి వరకు వర్ణిస్తూ వచ్చాడు. అలాగే అసురీ సంపన్నుల యొక్క రీతులని, నీతులని, ఆచారాలు, విచారాలు, పద్ధతి, ప్రకారాలు, భావాలను, వాటి స్వభావాలను, వాటి ఫలాల్ని, ప్రయోజనాన్ని అంతా విపులంగా మనకి ఇప్పటి వరకు వివరిస్తూ వచ్చారు. చివరికి మనకు హెచ్చరికగా కూడా బోధ సల్పాడు. ఇక ఇప్పుడు దాని యొక్క సారాంశాన్ని అంతటి సూత్రప్రాయంగా మనకి ఉపదేశించబోతున్నాడు ఈ 21వ శ్లోకంలో. 21వ శ్లోకం వచ్చి వాటన్నిటికీ జిస్ట్ అన్నమాట. ఏమంటున్నారు స్వామి 21వ శ్లోకంలో? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అంటున్నారు స్వామి. హరివీర భయంకరుడు అయినటువంటి అర్జున, ధర్మరాజ సోదరుడు అయినటువంటి నీకయ్యా యోగ్యత ఉందయ్యా అన్నిటికీ. ఈ అసురీ సంపదను గెలవడం నీకు ఒక పెద్ద ఏమంత గొప్ప విషయమేమీ కాదు. నువ్వేం భయపడాల్సిన పని లేదయ్యా. ఇంకా చెప్తున్నాను విను. ఈ అసురీ సంపన్నుల గురించి ఒక సారాంశాన్ని నేను ఇస్తున్నాను, వినవయ్యా. రామాయణాన్ని ఎలా 3 మాటల్లో కట్టే, కొట్టే, తెచ్చే అనేటువంటి 3 మాటల్లో చెప్తారో అలాగా ఈ అసురీ సంపదను అంతా కూడాను 3 ముక్కల్లో చెప్తాను, వినవయ్యా అంటున్నాడు ఈ శ్లోకంలో. కామము, క్రోధము, లోభము ఈ 3 కూడాను అసురీ సంపదకు జీవనాడులు, జీవగర్రలు, జీవనాడులు ఇవి. కామం, క్రోధం, లోభం. త్రిపురాసుర సంహారం అని మనం శివపురాణంలో వింటుంటాం. త్రిపురాసురుడికి 3 పురాలు ఉంటాయి. ఎలాగైతే త్రిపురాసురుడికి 3 పురాలు ఉన్నాయో ఈ అసుర సైన్యం అంతా కూడాను కామం, క్రోధం, లోభం అనేటువంటి 3 దుర్గాలలో, 3 పట్టణాల్లో, అభేద్యమైనటువంటి పట్టణాల్లో ఉంటాయి అన్నమాట. అసుర సైన్యానికి ఆలవాలము కామము, క్రోధము, లోభము. ఈ 3 కోటలను ధ్వంసం చేస్తేనే అసురీ సంపద దిక్కులేంది అవుతుందన్నమాట. అసురీ సంపదను నాశనం చేయాలంటే ఈ కామ, క్రోధ, లోభ అనేటువంటి 3 కోటల్ని ముందు నాశనం చేయాలి. ఆ త్రిపురాసుర సంహారంలో ఆ త్రిపురాలను స్వామి ధ్వంసం చేశాడో లేదో మనకి తెలియదు కానీ శివుడు అక్కడ మన్మధుడు పాపము మన్మధుని భస్మం చేసి పారేశాడు. ఈయన మన్మధుని భస్మం చేసి నేను గెలిచాను అనుకున్నాడు అట శివుడు. మన్మధుడు ఏమనుకున్నాడు, ఎలాగైతేవి పార్వతీ కళ్యాణం చచ్చైనా సరే పార్వతీ కళ్యాణం జరిగింది కదా, నేనే గెలిచానని మన్మధుడు అనుకోవచ్చు అనమాట. గెలిచింది ఎవరో, ఓడింది ఎవరో అది తర్వాత విషయం. ఇంకా ఇక్కడ చూడండి, ఆ కామం, క్రోధం, లోభానికి ఇక్కడ ఒక మంచి సీసపద్యం ఉందన్నమాట. భువనైక ధన్విచే పుష్పాయుధిని చేత ప్రసవాస్త్రమనం వేటు పడనివాడు అతిగాఢమైన క్రోధాంధకారమున కన్నుల అంధుండు కానివాడు నిర్నిబంధన లోభ నిద్రాభరంబున పారవస్యము చేయబడనివాడు. అంటే కామము, క్రోధము, లోభము, ఈ పద్యంలో చెప్పబడినటువంటి కామము, క్రోధము, లోభము ఈ 3ంటికి పట్టుబడని వాడు ఎవడైనా ఈ లోకంలో ఉంటాడా అర్జున? అటువంటి వాడు ఉండడం చాలా దుర్లభం అయ్యా. దుర్లభం. అటువంటి వాడు ఉండడం ఈ లోకంలో చాలా అరుదు. ఒకవేళ అటువంటి వాడు ఉన్నాడే అనుకో, అటువాడు మానవ రూపంలో ఉండేటువంటి మాధవుడే తప్ప నిజం మానవుడు తగడు. అర్థమైందా? అయ్యా నాయన, ఈ సందర్భంలో ఈయన అర్జునుడికి ఒక రవ్వ కొద్దిగా అలా పైకి లేపుతున్నారనమాట.
ఎదురుగా నిన్ను పొగడగొడ్డు నాయన ముఖస్థుతిలాగా ఉంటుంది. నువ్వేం తక్కువ వాడివా అయ్యా, నువ్వేం తక్కువ వాడివా? పైన చెప్పిన కామ క్రోధ లోభాలను ఈజీగా జయించిన వాడివే కదా నువ్వు. ఆ త్రిభువన మోహని అయినటువంటి ఊర్వశి నిన్ను వరించి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఆమె నిరాకరించావు కదా. ఫలితంగా ఏంటి? కామాన్ని నువ్వు జయించావు. ఆ తల్లి పాపము ఆవేశంతో నపుంసకుడు కా అనేటువంటి శాపం ఇచ్చేసింది నీకు ఆ సమయంలో. ఏమనుకున్నావు నువ్వు? దానికి ఏమన్నా తిరిగి ఆవేశపడ్డావా? ధర్మమే జయం కావాలని ఆ కోపాతీత స్వభావాన్ని నువ్వు ప్రదర్శించి క్రోధం లేకుండా చూసావా, కామమాన్ని జయించావు, క్రోధాన్ని కూడా జయించావు. క్రోధం లేనటువంటి ఆ కోపాతీత స్వభావాన్ని నువ్వు ప్రదర్శించావు. నీ కామము జయించావు, క్రోధాన్ని కూడా జయించావు కదా. ఇకపోతే లోభం లేదు అనడానికి ఇప్పుడు యుద్ధమే కదయ్యా నిదర్శనము. ఇంత పెద్ద యుద్ధాన్ని నాకు వద్దయ్యా, వాళ్ళని అనుభవించని, నాకు రాజ్యం వద్దు, రాజ్యలక్ష్మి వద్దు, ఏమి వద్దు, నేను భిక్షమెత్తుకుంటాననేటువంటి వైరాగ్యం నీకు వచ్చిందే. నీకు ఇంతకన్నా నీకు లోభం లేదు అనడానికి నిదర్శనం ఏంటి అర్జున? నీవు కామాన్ని జయించావు, క్రోధాన్ని జయించావు, లోభాన్ని కూడా దిగ్విజయంగా జయించినటువంటి అజేయుడవయ్యా నీవు. మరి ఇప్పుడు మామూలుగా మీ దేవతలకే పెద్ద అయినటువంటి దేవేంద్రుడున్నాడే, ఆ దేవేంద్రుడు చూడండి, ఆయన విషయాన్నే తీసుకుందాం మనం. మరి మీ నాన్నే కదా ఆయన, ఎవరు? అర్జునుడి నాన్నే కదా, తండ్రే కదా దేవేంద్రుడు. మరి మీ తండ్రే కదా, మీ తండ్రి నీకంటే గుణవంతుడుగా ఉండాలి కదా. కానీ కామవశుడై అహల్య కొరకు నానా పాటలు పడ్డాడే, అంటే కామాన్ని అతను జయించలేకపోయాడు. క్రోధవశుడై ఏం చేశాడు? ఈ గోకుల బృందావనం మీదంతా రాళ్ల వర్షాన్ని కురిపించాడే, క్రోధానికి లోనయ్యాడు. అదేవిధంగా లోభం సంగతి ఇంక చెప్పనే అవసరం లేదు. అమృతాన్ని పెట్టుకుంటాడు, దాచిపెట్టుకుంటాడు, తాను తాగడు, ఇతరులకు ఇవ్వడు, అంతకంటే లోభి లేడు. చూడయ్యా, నీ తండ్రికి నీకు పోలికే లేదు కదా. నీవు తండ్రిని మించిన తనవుడివి, ధన్యుడివి. నిన్ను శిష్యునిగా చేసుకున్నాను నేను ధన్యుడిని అర్జున. కాబట్టి కామం, క్రోధం, లోభం అనేటువంటి ఈ మూడింటిని జయించిన వాడివి నీవు అర్జున అంటూ అర్జునుడిని కొద్దిగా ఇక్కడ మనకి అర్జునుని యొక్క స్వభావాన్ని మన ముందు ఉంచుతూ, ఈ కామ క్రోధ లోభాలనేటివి నరకప్రాయాలు. ఈ త్రిపురాలని ఎవరైతే నాశనం చేస్తారో అసురీ గుణాలన్నీ కూడాను వాళ్ళలో నాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని మనకి చెప్తూ ఈ 21వ శ్లోకాన్ని ముగిస్తున్నారు కృష్ణ పరమాత్మ. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను.